వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. స్టూడెంట్స్ ఎవరు రాలేదు ఇంకా, నేను వెళ్ళిపోతా. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. మే కమిన్ సార్. ఈడు ఇప్పుడే రావాలా? ఇటు రాపినట్టే వెళ్ళిపోయావండి. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. రారా, ఇంకేం చేద్దాం, వచ్చి కూర్చో. వస్తున్నా సార్. ఏంటి సార్ మీరు ఎక్కడే ఉన్నారు కూర్చోకుండా? వాడికి అలా బయటకు వద్దాం అనుకున్నాను. సర్లే వెళ్ళి కూర్చో. ఏంట్రా అట్టడుతున్నావు బెరుగుంతాలా? టీవీ యాప్ చూసి విక్స్ బిల్ పిచ్చిపోతున్నాను, విక్స్ బిల్ వేసుకున్నా సార్. నా గొంతు ఇలా తయారైంది సార్. టీవీలో యాడ్లు చూసి చేయబడితే అవి ప్రయత్నించకుండా. ఓకే సార్. ఏంట్రా నువ్వు నా బెంచ్లో కూర్చున్నావు? ఏంట్రా వెతుకుతున్నావు? దీని మీద నీ పేరు ఉందో నాకు కదరా, అందుకే చూస్తున్నా ఎక్కడుందో నీ పేరుని. ప్రశాంత్ రాజుకి పంచా నువ్వు? ఏ ప్రశాంత్ గాల్ చేయకుండా వెళ్ళి కూర్చోపో. వాడు పక్కన కూర్చోపో. ఓకే సార్. ఎక్స్ బిల్ ఏందో ఈ గొంతేందో, ఆ ఎక్స్ బిల్ ఏందో ఈ గొంతేందో. సార్ గారు నచ్చేనా లోపలికి? ఏంట్రో అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నావు? లోపలికి రానివ్వండి చెప్తా. సరేరా, ఏంటి ఇప్పుడు చెప్తా ఉన్నావు, చెప్పు. మనం పుట్టింది తెలుగు మట్లోనే, మనం పెరిగింది తెలుగు మట్లోనే, మన స్వచ్ఛమైన భాష తెలుగు. అలాంటప్పుడు మనకి ఇంగ్లీష్ ఇలాంటివి ఎందుకు సార్? మన ప్రథమ భాష అయిన తెలుగే మనకి ముఖ్య భాష. అబ్బో చెప్పాలి పెద్ద గొప్ప. ఈ ప్రపంచం మొత్తం కావాల్సిందే హిందీ ఇంగ్లీష్ కావాలి. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. ఏమో సార్, అలాంటివన్నీ మనకు తెలియదు. హిందీ అంటే క్యారే బీరే అని మాట్లాడే అదేనా సార్ ఆ భాష? క్యారబీరే కాదురా, ఏమిందిరా అది? సార్ నాకు ఒకటి వచ్చి సార్, నాకు ఒకటి వచ్చి. ఏంట్రా అది? నాకు హిందీ వచ్చి సార్, కొంచెం వచ్చి సార్ నా హిందీ. సరే మాట్లాడు. భయ్యా భయ్యా తోడా పేస్దాలు. పేస్దాలో ఏంట్రా నా తెలియకుండా ఇంకా? సార్ పేస్దాలు అంటే సార్ పానీపూరి దగ్గర అమ్మాయిలు లొట్టలు వేసుకుని తింటారు సార్. పేస్దాలు పేస్దాలు ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అనుకుంటూ. ఓ నువ్వు పానీపూరి గురించి చదువుతున్నావా నువ్వు? అదే సార్ పానీపూరి గురించి. అదేందో ముందే చెప్పొచ్చు కదరా. అది ఎన్ని కదరా, A+B ఫార్ములాస్ చెప్పురా. నేను కూడా ఒకటి అడుగుతా, చెప్తారా సార్? ఏంట్రా అది చెప్పు, చెబుతా. మీ కూతురు కూడా రోజు పానీపూరి దగ్గరకు వచ్చి తింటుంది కదా సార్. అరే నీకెలా తెలుసు నా కూతురు గురించి? అదే సార్ మా ఫ్రెండ్ రమేష్ మీ కూతురు ఇద్దరు బెస్ట్ కపుల్స్ సార్. అరే రమేష్ ఎవర్రా? మన స్కూల్లో రమేష్ అని పేరు ఎవరు లేడు కదా. నేను ఇంటి కూడా వాడుతూ బచ్చాలాట గోళీలాట గ్రీటింగ్స్ ఆట ఆడుకుంటా సార్. వాడు సార్ వాడు తెలుసుకోవాలి. అరే నువ్వు వెళ్ళిరా, వెళ్ళి కూర్చోపో. ఆయన కోపం వచ్చినట్టుంది, వాళ్ళ కూతురు గురించి చెప్తే వెళ్ళిపోరా. ఎందుకైనా అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏంట్రా గొనుగుతున్నావు? కూర్చోపో వెళ్ళి. వెళ్తున్నా సార్, వెళ్తున్నా. ఒకడేమో ఇంటికి వెళ్ళం టైంకి స్కూల్కి వచ్చాడు, ఒకడేమో ఇక్స్ బిల్ మింగాడంట. ఆ గొంతు ఏంది అట్టుంది అలాగుంది. ఒకడేమో మా కూతురు గురించి మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా. రా అమ్మ రా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు వీళ్ళేంటో వీళ్ళు. ఇక్కడ నువ్వు వచ్చేదో 2 days, ఇంక నన్నేం చూస్తావులే. అదేమి లేదు సార్, చిన్న చిన్న ప్రాబ్లం వల్ల రావట్లేదు. సర్లే కూర్చోపోమ్మా. ఓకే సార్. ఈ అమ్మాయి ఏమో వీక్లో 2 days స్కూల్కి వస్తుంది. వచ్చిన రోజేమో బాగున్నావా సార్ అంటుంది. ఏంటో ఈ అమ్మాయి.